ఈయన వాయిస్. అందరికీ నమస్కారం. ఏది చేసేయమంటారంట. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. జీ5లో నాది ఇది 3వ వెబ్ సిరీస్. అంతకుముందు చదరంగం అని ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను, పొలిటీషియన్గా. తర్వాత షూట్అవుట్ అట్ అలరు అని చెప్పేసి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా చేశాను. అలాగే ఇప్పుడు ఈ అబ్జెక్షన్ మెలాడ్లో ఒక లాయర్గా చేశాను. అంటే మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలీదు, జీకి నాకు చాలా అనుబంధం ఉన్నట్టుంది. చాలా షోస్కి వెళ్తున్నాను, డ్రామా జూనియర్స్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ దీంట్లోనే చేశాను. అదేంటో తెలియదు, సంథింగ్ ఈజ్ దేర్. థ్యాంక్ యూ జయంత్ గారు, భూపాల్ రెడ్డి గారు, మురళి గారు, యా, అలాగే హిర్మయ్య గారు. మరి రోజు సెట్లో కూర్చొని వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, టైంకి జరుగుతుందా లేదా, హరి ఈ టైప్లో ఆవిడ కూడా మొత్తం దగ్గరుండి నడిపించారు. సో వెరీ హ్యాపీ. అంటే నాకు అసలు వెబ్ సిరీస్ అన్నా ఫిల్మ్స్ అన్నా నాకు డిఫరెన్స్ ఏమీ, నేను ఫస్ట్ నుంచి ఈ థర్డ్ వన్ నాకు ఏ డిఫరెన్స్ లేదు. సినిమా చేసినట్టు సినిమాలు ఎలా చేస్తాం కానీ, బట్ ఇక్కడ కొంచెం కష్టపడాలి. సినిమాలో కంటే ఇక్కడ కష్టం ఎక్కువ ఉంది నాకు తెలిసి. టైమింగ్స్ కానీ ఇది కానీ అది కూడా ఎంజాయ్ చేస్తూనే చేసాం మేము. ఏదో 1-2 రోజులు తప్పితే కొంచెం నాకు వేరే ప్రోగ్రాం వలన కూడా అది క్యాన్సిల్ చేసుకుని ఈ షూటింగ్లోనే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం, పర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఇంకోటి కోర్ట్ డ్రామాల్లో ఒక లాయర్గా చేయడం అనేది ఎక్స్పీరియన్స్ కావాలి. ప్లస్ ఆ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ ఏంటంటే సంతోష్ క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది. ఎందుకంటే వెరీ వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇతను. అంతకుముందు అర్జున్ సురవరం చూడడం జరిగింది. చాలా క్లారిటీ ఉంది, చాలా టైమింగు. ఇంకోటి ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, ఎట్లా కావాలని మేము ఓన్లీ ప్యూర్ మైండ్తో వెళ్ళేవాళ్ళం. ఆయన చెప్పింది చేసేసి వచ్చేవాళ్ళం అంతే చెప్తే. సో థ్యాంక్ యూ సంతోష్, ఇంకా మంచి చెయ్యి. థ్యాంక్ యూ. అలాగే దీనికి మెయిన్ పిల్లర్ అంటే ఇద్దరు, డైరెక్టరు అండ్ కెమెరామెన్ సూర్య. ఆయన ఇప్పుడు నన్ను అంటున్నారు ఈయన సహకరించకపోతే జరిగేది, అట్లా కాదు అది. నిజంగా వాళ్ళల్లో క్లారిటీ లేకపోయినా కూడా ఈ వెబ్ సిరీస్ సరిగ్గా జరగదు. ఆ టైమింగు ప్రతిదీ ఎక్కడ ప్రతి షాటు కూడా ఎంత స్పీడ్గా, అంటే స్పీడ్ చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే అంతకుముందు సినిమాలు కూడా నేను ఎక్కువ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చాలా తక్కువ టైంలో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ముందు వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి మేము కూడా ఇంట్రెస్ట్గా అయిపోతుంది, ఈ సీన్ అయిపోతుంది, ఇంకో సీన్ చేసేద్దాం, అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనే మూడ్లోనే, ఆ స్పీడ్లోనే వెళ్ళిపోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సూర్య గారు. మీరు నిజంగా చాలా ప్లస్. అంటే ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక డైరెక్టర్కి ఏం కావాలో అది, అలాగే క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా దాన్ని ఒక రకంగా మీ వల్లే అయ్యింది నాకు తెలిసి ఇంత స్పీడ్గా. అది నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్లో కెమెరామెన్ అది ఎంత ఇంపార్టెంట్ సినిమాకి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ వల్లే అయింది. థ్యాంక్ యూ. మళ్ళీ చాలా సినిమాలు చేద్దాం, మనం కలిసి చేద్దాం. ఎందుకంటే నాకు స్పీడ్ చేయడం అనేది కూడా చాలా తొందరగా చేయడం, హ్యాపీగా. లేజీగా ఉంటే కనుక ఆ డల్నెస్ వచ్చేస్తుంది. ఆ స్పీడ్ చేయడం అనేది కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు సెట్లో నవ్వుతూ ప్రొడ్యూసర్గా పక్కన కూర్చొని మమ్మల్ని వచ్చి సారీ సార్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది అని అంటే, ఏం పర్లేదు రాజకుమార్ చేసేద్దాం అది ఇదంటే ఆయన కొంచెం టెన్షన్ పడేవారు. మేమేమో అనుకుంటాము, మేము చేస్తాం లేదా ఆయన టెన్షన్ పడేవారు. సో ఇలా సరదాగా జరిగింది ఈ 16-17 రోజులు సంథింగ్. నేను ఇంత ఫాస్ట్గా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చేయలేదు. జనరల్గా నేను స్పీడే, బట్ ఇంత స్పీడ్ నేను ఇంతకు చేయలేదు. అంటే నా బాడీ అసలు ఏంటి, బొగ్గలు పెరిగిపోతున్నాయి, ఒరే నేను ఏంటి అసలు ఏంటి ఒకసారి ఒక రకంగా తయారైపోతానంటే అది నిద్ర లేకపోవడం. పొద్దున్న నుంచి ఇంకా ఎప్పుడు అంటే టైమింగ్ లేదు. పొద్దున వచ్చాము, ఆ సీన్ ఫినిష్ అయ్యే వరకు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అబ్జెక్షన్ మెలాడ్ ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చాలామందికి నా ఆర్టిస్టులు, నా పక్కన ఎప్పుడు అనన్య ఒక అసిస్టెంట్ లాయర్గా, తను వండర్ఫుల్